నిజంగా చెప్పాలంటే ఈ సమస్యలన్నింటికీ ఏదో ఒక స్థాయిలో పరిష్కారం చేసేటువంటి ఒక అవకాశం మన భూభారతి ద్వారా పొందబోతున్నాం. ఇప్పుడు సాధారణంగా భూ సమస్యలలో ఇరు వర్గాల మధ్య వివాదాలకు తోడు కొంత పార్ట్ పట్టా ఉండి కొంత పార్ట్ ప్రభుత్వ భూమి ఉంటుంది. కొంత పార్ట్ పట్టా ఉండి ఒకే సర్వే నెంబర్లో కొంత పార్ట్ ప్రభుత్వ భూమి ఉన్న చోట ఆ మొత్తాన్ని ప్రభుత్వ భూమిలో చేర్చడం జరుగుతుంది. ఇక్కడ వాస్తవంగా ఏ మేరకు ప్రభుత్వ భూమి ఉంటే ఆ మేరకు దాన్ని ప్రభుత్వ భూమిగా పరిగణించాలి, మిగిలింది పట్టాగా పరిగణించాలి. కానీ ఆ విధంగా కాకుండా పార్ట్ ప్రభుత్వ భూమి ఉంటే మొత్తం ప్రభుత్వ భూమిని చూపించడం జరిగింది. ఇటువంటి వాటికి ఇప్పుడు పరిష్కారం మనం పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దశాబ్దాల తరబడి సాగులు ఉన్న భూములు కూడా ఏదైతున్నదో ఇప్పటికీ సాగు చేస్తున్న రైతుకు పట్టా అమలు కాకపోవటం, అంటే ఒక విధంగా ధరణిలో ఇంకొక పెద్ద పొరపాటు ఏం చేసిందంటే ఖాస్కర్ ఖానాన్ని తొలగించేసింది. ధరణిలో ఏదైతుందో పెద్దవాళ్ళు సాగు కాలం, పొసెషన్ కాలం తొలగించేసింది. దాంతో ఏమైపోతుందంటే వాస్తవం సాగులో ఉన్నప్పటికీ కూడా దానికి ఏ విధమైన ఆధారం లభించే అవకాశం లేకుంటే ఇప్పుడు ఓన్లీ ఫీల్డ్ ఇన్స్పెక్షనే ఆధారం, ఓన్లీ ఫీల్డ్ ఇన్స్పెక్షనే ఆధారం. అంటే ఎక్కడే కానీ ఏ రాష్ట్రం కానీ దేశంలో ఎక్కడ కూడా అంటే సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్లో కూడా ఏదైతుందో సాగును పరిగణలోకి తీసుకుని కూడా 12 సంవత్సరాల పైగా కంటిన్యూస్ గా నిరంతరం సాగులో ఉంటే పట్టాలు లభించే అవకాశం కూడా ఉన్నది. ఈ సిపిసిలో కోడ్ ఉన్నది 12 years అడ్వర్స్ పొసెషన్. 12 years అడ్వర్స్ పొసెషన్. ఇప్పుడు అది కాలం దొంగిలించడంతో ఏ విధంగా ఆధారం లేకుండా అయిపోయింది. ఇప్పుడు అది ఏదైతే భూభారతిలో రీఎంట్రీ చేసింది, పొసెషన్ కాలం భూభారతిలో రీఎంట్రీ చేసింది. ఇప్పుడు అన్నదమ్ముల మధ్య వాటాలు ఉంటాయి, అన్న పేరట భూమి ఉంటుంది, తమ్ముడి వాటాకు వస్తే తమ్ముడు సాగు చేసుకుంటుంటాడు. కానీ ఏ ఆధారం లేకుంటుండే నిన్నటి వరకు. ఇవాళ ఏదైతుందో ఆధారం లభిస్తుంది. ఇవన్నీ మన భూభారతులు ఏదైతున్నదో సమస్యలన్నింటికీ పరిష్కారం కల్పింపచేసే విధంగా భూభారత చట్టాన్ని రూపొందించి అమలు చేయబడినటువంటి ధరణి భూ సమస్యలకు మూలమైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయతలపెట్టిన భూభారతి భూ సమస్యల పరిష్కారానికి
దారి చూపే కార్యక్రమం అని చెప్పగలుగుతాం. అంటే వాస్తవంగా గతంలో ధరణి ఏ ఉద్దేశంతో చేపట్టేదో ఏంటో కానీ అది అప్పటి రెవెన్యూ అధికారులు వారి ఇష్టానుసారం ఈ పట్టేదారు పాస్బుక్లు రెవెన్యూ రికార్డులు మార్పిడి చేయడంతో దానికి పరిష్కారం లేకపోవడంతో అక్కడ కేవలం న్యాయస్థానమే పరిష్కారం అనే దిశలో ఉండేది. కానీ ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఇప్పుడు ఈ సమస్యలన్నింటికి ఏదైతున్నదో రెవెన్యూ వ్యవస్థలోనే ఇప్పుడు ఆరంభంగా ఏదైతుందో గ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహణ చేసి సమస్యలు ఉన్నటువంటి ఒక రైతులతో ఫిర్యాదు స్వీకరించి పరిష్కరింప చేయటం, తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం కానటువంటి సమస్యలకు తిరిగి ఆర్డీఓ స్థాయిలో అప్పీల్, ఆర్డీఓ స్థాయి నుండి జిల్లా కలెక్టర్కి అప్పీల్, జిల్లా కలెక్టర్ తదుపరి రెవెన్యూ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైతుందో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తున్నదే, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వం గత ప్రభుత్వం అందించిన ఈ అప్పుల వారసత్వంతో కొనసాగడమే సమస్య అయిపోయింది. అయినప్పటికీ ఏదైతుందో ఈ ఆర్థిక భారాన్ని అధిగమిస్తూ సామాన్యుడి చెంతకు ప్రభుత్వం తీసుకుపోవాలనే భావనతో, రైతాంగం చెంతకు ప్రభుత్వం తీసుకుపోవాలనే భావనతో ఈ సంవత్సరం ఏదైతుందో 4.6 lakh మెట్రిక్ టన్ ధాన్యం సేకరించింది. 4.6 lakh మెట్రిక్ టన్ ధాన్యం సేకరించింది. గత సంవత్సరం ఇట్లా ఓన్లీ 3.5, అంటే దాదాపు 1,00,000 మెట్రిక్ టన్ ధాన్యం పెరిగించింది ఉత్పత్తి. మళ్ళీ సన్న రకాలు ఏదైతున్నదో సరే మనం వేసవిలో తక్కువ చేస్తాం, నల్గొండ ఏరియాలో ఎక్కువ సన్న రకం పండిస్తాం. ఏసంగి కూడా మనం వర్షాకాలం సన్న రకం పండిస్తాం. 500 రూపాయలు క్వింటల్ బోనస్ దేశంలో ఎక్కడ లేదు. వాస్తవం కేంద్ర ప్రభుత్వం ఏదైతే వరి ధాన్యం యొక్క కనీస మద్దతు ధర కనీసం ఏదైతుందో 2,500 ఉంచాలి. మొన్న 69 వేయించి ఆర్భాటాలు చేయబోయిన రాదు. ఇప్పుడు కనీసం మద్దతు ధర గిట్టుబాటు కావటం లేకపోవడంతోనే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 500 ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 500 ఇవ్వాలని సంకల్పించడం ఎందుకు? రైతుకి ఏదైతే ఉందో సన్న రకాలకు ఈ కనీస మద్దతు ధర గిట్టుబాటు లేదు, ఈల్డ్ తక్కువ వస్తుంది. సన్న రకం ఈల్డ్ ఏదైతుందో తక్కువ 20 క్వింటాలు వస్తాయి, అది గిట్టుబాటు కాదు. మన ఉత్పత్తి వ్యయంతో పోలిస్తే ఏదైతున్నదో ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే కనీస మద్దతు ధర ఇప్పుడు మనం పెరిగిన దాంతో కూడా 2399. కాబట్టి 500 అదనంగా ఇస్తుంది. ఈ 500 కూడా దేశంలో ఎక్కడ లేదు. ఇక్కడ జనం గమనించాల్సింది ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలకు వ్యత్యాసం ఏంటి? నీకు రుణమాఫీ దేశం లెక్కలేదు. మనం 12 మందికి అయింది, ఇంకో చాలా మిగిలిపోయి ఉన్నారు. రానడు కొంత ఇబ్బంది ఎదుర్కొంటుండు. కానీ 12 మందికి ఏదైతుందో అమలైంది. రాని 4 మంది కూడా ప్రభుత్వం ఏదైతుందో ఏ విధంగా అమలు చేయాలని చెప్పని ఆలోచిస్తుంది. రుణమాఫీ పొందలేనటువంటి వారికి కూడా
ఏ విధంగా వారికి అమలు చేయాలని ఆలోచిస్తుంది. ఇలా రైతు భరోసా కూడా ఏదైతున్నదో ఇలా 4 ఎకరాల వరకు వచ్చింది. మిగతా వారికి ఏదైతుందో రేపు నాటు వేసే సమయానికి సీజన్ లోపల తప్పనిసరి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం సంకల్పిస్తున్నారు. ఇవన్నీ అయితే మీకు ఎక్కడ లేవు ఆలోచన. నేను డొమెస్టిక్ ఫ్రీ పవరే కానీ 200 యూనిట్స్ వరకు ఉచిత రవాణా కానీ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ 500 రూపాయలు ఏదైతుందో సన్న రకాల బోనస్ కానీ ఇవన్నీ ఎక్కడ లేవు దేశంలో. అంటే తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో ఇది సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వం. ఈ సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వం చెప్పడానికి కొన్ని నిదర్శనంగా పేర్కొంటున్నాను. సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వం చెప్పడానికి నేను నిదర్శనం పేర్కొంటున్నాను. చెప్పండి. రాజీవ్ యువ వికాస కూడా ఏదైతున్నదో ఈ మాసం ఎండింగ్ లోపల, జూన్ ఎండింగ్ లోపల ఏదైతుందో 55 లక్షల రూపాయల వరకు ఏదైతే అమలు చేయడం జరుగుతుంది. నేను క్యాబినెట్ తీసుకెళ్ళి 50,000 and 1 lakh పైబడ్డ వారికి కూడా ఏదైతుందో దశల వారిగా వాళ్ళ కూడా ఇవ్వాలి. ఏ పరిస్థితుల్లో కూడా ఏదైతుందో ఉద్యోగాల కల్పనతో పాటుగా ప్రభుత్వ పరంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పింప చేయడానికి కూడా ఇందులో కార్యక్రమాన్ని అమలు చేస్తాను. అంటే ముఖ్యంగా రాయకల్ ఈ భూ భారతి గురించి ప్రత్యేకంగా రైతాంగాన్ని ఎందుకంటే దాన్ని వినియోగించుకోవాలని చెప్పడం ఉద్దేశం. దాంతో పాటు ఇతర అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు కూడా మనం పరిగణలోకి తీసుకొని మన అర్హతకు అనుగుణంగా మనం పొందగలిగేటువంటి ఒక లబ్ధిని పొందాలని చెప్పని పేర్కొన్నాం. మరి ఇంకోటి, భూభారతిలో ఎక్కడైతే సమస్యలు మీరు పరిష్కారం పొందలేకపోతున్నామని నేను భావించినట్టయితే మరి నేను ఏదైతుందో అవి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ పరిష్కారానికి మీకు ఏదైతుందో నేను గైడ్గా మీకు తోడ్పడతా అని చెప్పి కూడా చెప్తాను. నాకున్నటువంటి అనుభవంతో ఏదైతున్నదో ఇలా భూభారతి ద్వారా మీరు రెవెన్యూ సమస్యల పరిష్కారం పొందటంలో మీకు ఏమైనా ఇబ్బందులు భావిస్తే నేను మీకు గైడ్గా తోడ్పడటానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పాను కూడా మనం యూ కెన్ యూజ్ మై సర్వీసెస్. నాకున్నటువంటి ఒక లీగల్ పర్సెప్షన్ కానీ అనుభవమే కానీ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఏదైతున్నదో మీకు ఎక్కడ ఏ విధమైన సమస్యలు మీకు ఇబ్బంది ఎదురైనా కానీ నేను మీకు తోడుంటా, ఒక గైడ్గా మీకు తోడ్పడతా అని చెప్పాను కూడా మనం. బక్రీద్ అంటే త్యాగాలకు ప్రతీక. బక్రీద్ పండుగ త్యాగాలకు ప్రతీక. కాబట్టి ఇవాళ ముస్లిం సోదరులతో పాటుగా అందరం కూడా దీన్ని మత సామరస్యంగా మన ముస్లిం సోదరులు జరుపుకునే ఈ బక్రీద్ పండుగకు వారికి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే త్యాగాలకు ప్రతీక బక్రీద్ పండుగ.